తనను బయటకు పంపేందుకే టీఆర్ఎస్ కాంగ్రెస్ లో నుంచి కొంతమంది నేతలను పార్టీలోకి తీసుకొచ్చారంటున్న విజయరామారావుతో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. టీఆర్ఎస్ లో ఫౌండర్ మెంబర్ గా ఉన్న విజయరామారావు పార్టీకి గుడ్ బై చెప్పారు. గడిచిన కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న విజయరామారావు టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పడానికి కారణాలు ఏంటి, అసలు కేసీఆర్ తో ఎందుకు విభేదించారు, గతంలో ఎందుకు ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది అనే విషయాలు మాట్లాడటానికి విజయరామారావు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, నిన్న మీరు టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు, మొన్న దిగ్విజయ్ సింగ్ ను కలిశారు. అంటే టీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పడానికి మీకున్న ప్రధాన కారణం ఏంటి? తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామికి కావడానికి ప్రధాన కారణం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే మా ఆకాంక్ష. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే మా దేవుని లక్ష్యంగా మరి ఉద్యమంలో నేను పనిచేసినాను. మీరేమో తెలంగాణ వచ్చేసింది అంటున్నారు. కేసీఆర్ మాత్రం పార్లమెంట్ లో బిల్లు పెట్టేంత వరకు, అది పాస్ అయ్యేంత వరకు కూడా కాంగ్రెస్ ని నమ్మలేమని చెప్తున్నారు. నిజమే, కేవలం కాంగ్రెస్ పార్టీ వారి నిర్ణయాన్ని ప్రకటించింది. తదనంతరం దానికి అనుకూలంగా హోం మినిస్ట్రీ అంటే హోం శాఖలో గాని, ప్రధానమంత్రి కార్యాలయంలో, రాజ్యసభలో, లోక్సభలో, పార్లమెంటులో ప్రభుత్వ పరంగా ఆ చర్యలు చేపట్టకపోతే నిజంగానే ఇది నమ్మించేందుకు చేసినటువంటి నాటకం అని అనుకునే అవకాశం ఉంది. వారు రాష్ట్ర ఏర్పాటు నిర్ణయానికి కావాల్సినటువంటి ప్రభుత్వ పరంగా చేపట్టే చర్యలన్నీ వేగవంతంగా చేపట్టినట్టు నడుస్తున్నాయి. కాబట్టి నేనైతే భావిస్తున్నా, నేను ఆశిస్తున్నా తెలంగాణ నిర్ణయం జరిగింది కాబట్టి రాష్ట్రం కూడా ఏర్పాటు కాబోతుందనే నమ్మకంతో నేను ఈ నిర్ణయానికి వచ్చినాను. అంటే ప్రధానంగా కేసీఆర్ చెప్తున్నటువంటి మాట, తెలంగాణ ఇచ్చిన తర్వాత పార్టీని విలీనం చేయడానికి నేను రెడీ అని చెప్తున్న ఈ నేపథ్యంలో మీరే పార్టీ కంటే ముందే మీరెందుకు దిగ్విజయ్ సింగ్ ని కలవాల్సి వచ్చింది? పార్టీకి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చింది? కాంగ్రెస్ పార్టీ అనే కాదు, నేను టీఆర్ఎస్ పార్టీలో కొనసాగడం ఆ పార్టీలో నాకు కొంత ఇబ్బందికరంగా ఉంది కాబట్టి నేను పార్టీ నుండి బయటపడుతున్నా. ఈ మధ్య కాలంలో పార్టీలో సంస్థాగతంగా మరి మా వరంగల్ జిల్లాలో నా నియోజకవర్గ స్థాయిలో కేసీఆర్ గారు అనేక మంది తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులను పార్టీలోకి ఆహ్వానించి చేర్చుకున్న సందర్భంలో ఆ ప్రాంతంలో మమ్మల్ని కేవలం కార్యకర్తగా కూడా గమనించలే, నాయకుడు కాదు కార్యకర్తగా కూడా పరిగణలోకి తీసుకోలే. విజయరామారావుతో పాటు మరికొంతమంది నేతలు కూడా దిగ్విజయ్ సింగ్ ని కలిశారు. ఈ రోజు విజయశాంతి కూడా సోనియా గాంధీని కలుస్తుంది. అంటే పార్టీలో మీతో పాటు ఇంకా ఎంతమంది కాంగ్రెస్ కు వెళ్లే అవకాశం ఉన్నట్టు కనబడుతుంది? ఇప్పుడు ఈ పరిణామాలను చూస్తే కేసీఆర్ పార్టీని విలీనం చేసే అవకాశం లేదనే ఇండికేషన్ కూడా వస్తుంది కదా, దాంతో ఎంతవరకు ఏకీభవిస్తారు? అది విలీనము చేస్తాడా లేదనేది కేసీఆర్ గారి ఇష్టము. మరి రేపు ఎంతమంది పోతారు, ఎవరు పోతారు అనేది విన్నా. నేను కూడా బయట అంటుంటే విన్నాం ఏంటంటే కొంతమంది ఎమ్మెల్యేలు పోతారట, ఇంకెవరు పోతారట విన్నాం. నాతో వచ్చిన ఇద్దరు కూడా వెళ్లేందుకు వాళ్ళ నియోజకవర్గాలలో వారి శ్రేణులతోటి మాట్లాడుకొని అభిప్రాయాలు సేకరించుకొని నేను రేపు ఎల్లుండో వచ్చి మరి వారు కూడా పార్టీ నుండి రాజీనామా చేస్తామని చెప్పినారు. కార్యకర్తలు, నాయకులు అవసరం ఉందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మొత్తానికి విజయరామారావు గారు గడిచిన కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం రాకపోవడం వల్లనే కొంత మనస్తాపం చెందినట్టు అర్థమవుతుంది. కెమెరామ్యాన్ ఫణితో చారి, ఎన్టీవీ, హైదరాబాద్.